నా అడుగులు ఆటోమేటిక్గా సరస్సు ఒడ్డుగంట వెళ్ళిపోయాయి. ఆ సీన్ చూసి వారే వావ్ వండర్ఫుల్, వాట్ ఏ బ్యూటిఫుల్ లొకేషన్ అని నా మనసు ఎంతో ఆనందంతో ఉప్పొంగిపోయింది. పెద్ద పెద్ద తాబేళ్ళు 2 గ్లాస్ డోర్లో ఉన్నాయన్నమాట. 2 తాబేళ్ళు కూడా అవి మరి చూడటానికి ఒరిజినల్గానే ఉన్నాయి, బహుశా ఒరిజినల్ అనుకుంటున్నాను. ఇవి 200 ఏళ్ళ నాటి తాబేలట. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యూటిఫుల్ రిటైర్మెంట్. నేను మీ సాయిబాబ్జీని. హాయ్ ఫ్రెండ్స్, నా యొక్క ఛానల్ని అందులోని వీడియోలను చూసి ఆదరిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే నాదొక మనవి, మీరు వీడియో చేసిన తర్వాత ఆ వీడియోని లైక్ చేసి మీ అమూల్యమైన కామెంట్ పెట్టినట్లయితే ఆ వీడియో వైరల్ అవుతుంది, తద్వారా మన ఛానల్లో అభివృద్ధి చెందుతుందని మీకు తెలియజేస్తున్నాను. అట్లాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ పురోభివృద్ధికి తోడ్పడవలసిందిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఈరోజు 2026 ఫిబ్రవరి 1 ఆదివారం. వియత్నాంలో 4వ రోజు, హానోయ్లో 2వ రోజు. మరి ఉదయాన్నే 8:30 కల్లా మేము ఫ్రెష్ అయిపోయి ఆ రోజు టూర్ ప్రోగ్రాం కోసం మేము బయలుదేరాం. ముందుగా ఉదయాన్నే ఇక్కడికి దగ్గరలోనే, మా రూమ్కి దగ్గరలోనే ఉన్నటువంటి హోన్ కేఎం సరస్సులో ఉన్నటువంటి చారిత్రాత్మక ఏన్గోక్ సోన్ టెంపుల్ అట, అది చూడటం కోసం మేము బయలుదేరాం. ఉదయం 8:30-9 ప్రాంతం కాబట్టి పెద్దగా ట్రాఫిక్ అయితే లేదు. అయినా ఎక్కడ ఎక్కువగా ట్రాఫిక్ అయితే లేదులేండి. మరి జనాభా తక్కువ మూలాన ఏమో కానీ రోడ్లు అయితే పెద్ద ట్రాఫిక్ అది లేదు, ఖాళీగా ఉంది రోడ్డు కూడాను. షాపులు అప్పుడెప్పుడే తెరుస్తున్నారు. దగ్గర కాబట్టి మరి సిటీ చూసినట్టు కూడా ఉంటుంది కదా అని నడిచి వెళ్ళిపోతున్నాను అనమాట. ఇది మరి ఫిబ్రవరి 17 రాబోయే కొత్త సంవత్సరం అని చెప్పుకున్నాం కదా వీరికి, అందుకోసం అనుకుంటా ఈ షాపు చక్కగా, చాలా చక్కగా డెకరేట్ చేశారు. ఇలాగ ఇంచుమించుగా చాలా షాపులన్నీ కూడా నీట్గా డెకరేట్ చేస్తున్నారు. చూడండి, మొత్తం బిల్డింగ్ అంతా కూడా చక్కని పూలతోటి డెకరేట్ చేయబడింది. పైన చూసారా, అవి ఎక్సలెంట్. యాక్చువల్గా ఓల్డ్ బిల్డింగ్ అది అయినప్పటికీ చూడటానికి బాగుంది. ఇది మరొక షాపు, దగ్గరకు వస్తే మరొక షాపు. ఈ షాప్ కూడా చాలా చక్కని రంగురంగుల పూలతోటి, చక్కని లైట్లతోటి డెకరేట్ చేసి మరి అక్కడ ఉండి ఆగి చూసి వెళ్తున్నారనమాట. ఇది హోటల్ అండి. ఇది హోటల్ చూడండి, పెద్ద హడావిడ ఏమీ లేదు. ఆ టేబుల్ చూడండి ఎంత కిందకున్నాయి, చైర్స్ కూడాను. ఇక్కడ ఎందుకు కూడా చిన్న చిన్న టేబుల్సే, కుర్చీలు వాడుతున్నారు, నాకు ఎందుకో తెలియదు. కానీ ఆ విధంగా మరి మేము చూసుకుంటూ దగ్గరికి హోన్ కేమ్ సరస్సు దగ్గరలో ఉన్నాం అనమాట. ఇక్కడ చూడండి బ్యాటరీ కార్లు ఇవి ఆ హోన్ కేమ్ సరస్సుకి తీసుకెళ్ళటానికి ఉపయోగపడేవన్నమాట. ఇదిగో చూడండి రిక్షాలు. మన వైపున రిక్షాలు వేరుగా ఉంటాయి. మన వైపున డ్రైవర్ ముందు ఉంటాడు, మనం వెనకాల కూర్చుంటాం. కానీ ఇక్కడ డ్రైవర్ వెనకాల ఉన్నాడు, మనం ఎదురుంటాం అనమాట. ఇవన్నీ కూడా టూరిస్టుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసినవి అనుకుంటాను. యాక్చువల్గా ట్రాన్స్పోర్ట్ ఉపయోగించే కాదు, రకరకాల దేశాల నుంచి వచ్చినటువంటి వారు ఈ విధంగా హోన్ కేమ్ సరస్సులో ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతా కూడా తిరగడం కోసం ఆ విధంగా రిక్షాలో వెళ్తున్నారు అనమాట. ఇదిగో ఈమె స్త్రీమూర్తి మరి ఉదయాన్నే చక్కగా, అందరూ లేడీసే చూడండి, సైకిల్ మీద ఎంత పెద్ద షాపింగ్ పెట్టింది. ఇవి మామిడికాయలు, మామిడి పళ్ళు, ఆరెంజెస్, రకరకాల జాంకాయలు, అన్ని ఫ్రూట్స్. ఈయనెవరో ఇదేదో మరి ఈ ఆకుకూరలు అండి అవి. ఇలాగా మరి అందరూ కూడా ఉదయాన్నే చక్కగా మరి తమ యొక్క బిజినెస్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ కోసం ఉదయాన్నే ఇదిగో రోడ్డు మీదకి వచ్చేసారనమాట. అదిగో ఎదురుగా చెట్టు కనపడుతుంది కదా, అదే హోన్ కేమ్ సరస్సు ప్రాంతం. దగ్గరికి వెళ్దాం రండి. ఆ రోడ్డుకి ఇరువైపులో చూడండి చిన్న చిన్న టేబుల్స్, చిన్న చిన్న చైర్స్, దాని మీదే మరి ఆ కస్టమర్స్ కూర్చుని తింటారనమాట. ఇదే హోన్ కేమ్ సరస్సు. నిన్న సాయంకాలం విద్యుత్ కాంతుల వెలుగుల్లో ఎంతో అందంగా ఉన్నటువంటి ఈ సరస్సు ప్రాంతం పగటిపూట కూడా అంతే అందంగా, ప్రశాంతంగా ఉంది నిజంగా. మరి అదే తేహుకు వంతెన, దాని మించి టెంపుల్కి వెళ్ళాలి. మరి కొద్దిసేపట్లో వెళ్తాము. దూరంగా బిల్డింగ్స్, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా చాలా అందంగా చూడముచ్చటగా ఉంది ఈ సరస్సు ప్రాంతం అంతా కూడా. ఇక్కడ ఉదయం సాయంకాలం కూడా మరి ఇక్కడ ప్రజలు వాకింగ్ చేస్తూ ఉంటారు. ఇదిగో ఈ పిల్లవాడు చూడండి, చేతిలో పీచ్ బ్లౌజం చెట్టుతోటి రాబోయే కొత్త సంవత్సరం ఫిబ్రవరి 17 కోసం ఫోటోషూట్కి వచ్చారు. వాళ్ళ భాషలో ఫోటోషూట్ ఎలా చేస్తున్నారు, యాజ్ రేజ్గా ఉంచేస్తున్నారు వినండి ఇప్పుడు.
న్యూ ఇయర్ సందర్భంగా ఈ పిల్లలు మరి ఏ విధంగా డ్రెస్అప్ చేసుకుని ఫోన్కి Ok này, 2, 3 này, quá đẹp, nhìn đây nhá, 2, 3 này. ఈ సరస్సు ప్రాంతంలో ఎలక్ట్రికల్ కార్లు చాలా ఉపయోగిస్తున్నారు. అంటే టూరిస్టులని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి చేరవేయడానికి ఇవి ఉపయోగిస్తున్నారు. లోకల్ సర్వీస్ అన్నమాట. ఈ సరస్సు ప్రాంతం చుట్టూరు కూడా ఇది ఈ విధంగా ఎంతో ఆహ్లాదకరంగా చక్కని వాతావరణం అయితే ఉంది. చూడండి, దూరంగా ఎర్రవంతెన, తేహుక్కు వంతెన, అక్కడికే వెళ్తున్నాం. ఇప్పుడు మేము నడుచుకుంటూ అక్కడికి వెళ్ళాలి. దగ్గరే వాకబుల్ డిస్టెన్సే. ఇక ఇది దూరంగా పురాతనమైనటువంటి బిల్డింగ్స్ ఏ కనపడుతున్నాయి. ఇదంతా బజార్. దీని నూన్ కేమ్ సరస్సుగా అనుకున్న బజార్ అది. ఈ పురాతన భవనాలు ఏంటా అని చూస్తే అవి టెంపుల్స్ అన్నమాట. ఇది మన ఇండియాలో చిన్న పెంకుతోటి కట్టిన ఇల్లు ఉంటాయి కదా, చాలా కూల్గా ఉంటాయి. అదే విధమైనటువంటి కన్స్ట్రక్షన్ మరి పెంకిటిల్లు ఉంది. మళ్ళీ మరొకసారి నాకు ఇండియాని తలపించింది. ప్రక్కనే పెద్ద భారీ వృక్షం. ఈ సరస్సు ఒడ్డంతా కూడా చాలా చల్లగా, ఈ చెట్లతో చాలా అంటే చాలా చల్లగా ఉంది. ఇక్కడ సరస్సు ఒడ్డున చిన్నారుల లేక హడావిడి చాలా ఎక్కువ ఉంది. ఇదిగో ఈ చిన్నారులు చూడండి, ఫోటోషూట్కి వచ్చినటువంటి ఈ చిన్నారులు చాలా సభ్యతగా మరి చక్కని వస్త్రధారంతో చూడముచ్చటగా ఉన్నారు. అందరూ కెమెరాలతోటి మరి ఎందుకు మరి అయితే నాకు అర్థం కాలేదు. నాకు అర్థమైంది ఒకటే, మరి ఫిబ్రవరి 15 నూతన సంవత్సరం కోసమే వీళ్ళన్నీ ఫోటోషూట్ చేసుకుంటున్నారేమో అనిపించింది. ఒక్కొక్క బ్యాచ్ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కలిసి వచ్చి మరి కూడా అన్ని ఎక్విప్మెంట్స్, లైటింగ్ బాగా ఉండడం కోసం తెచ్చుకుంటున్నారు ఎక్విప్మెంట్. అలాగే చూడండి, ఇక్కడ ఫ్లవర్ బొకేస్ ఉన్నాయి. ఈ ఫ్లవర్ బొకేస్ పట్టుకుని మరి ఫోటోషూట్ చేసుకుంటారన్నమాట. చాలా బాగున్నాయి. ఇదే టెంపుల్కి వెళ్ళేటటువంటి దారి. ఇక్కడ దారిలో మరి కొంతమంది ఫారినర్స్ గైడ్ చెప్పేటటువంటి విశేషాలను వింటున్నారు. గైడ్ని పెట్టుకున్నట్టుకున్నారు వీళ్ళు. మేము పెట్టుకోలేదు అనుకోండి. ఇదిగో ఇక్కడ దారిలోనే పెన్ టవర్, లెఫ్ట్ సైడ్నే టవర్, పెద్ద టవర్ ఉంది. ఇది చూస్తుంటే పురాతన కాలం నాటి మరి బిల్డింగ్ లాగా అనిపిస్తుంది. దాని చరిత్ర కొద్దిసేపట్లో దాని చరిత్ర కూడా విన్నాం. ఈ పిల్లలు ఏం మాట్లాడుకుంటున్నారు ఏంటా అని కుతూహలంగా వింటున్నాను. ఏమో ఒక ముక్క నాకు అయితే అర్థం కాలేదు. ఇక ఇదిగో ఇక్కడ రైట్ సైడ్ని టికెట్ కౌంటర్ ఉంది. 50,000 డాంగ్స్ అంట, అంటే 176 రూపాయలు. ఈవేళ మా మనోడు ఎందుకో డల్గా ఉన్నాడండి. వాడు అలిగాడు ఎందుకోను, అలిగితే అలాగా అలా అబ్బాజీ సంకెక్కాడు అనమాట. ఇక ఈ టెంపుల్కి వెళ్ళే దారంతా కూడా చాలా చక్కగా, ఇది చక్కని పూల మొక్కలతోటి, ఫ్లవర్ వాజులతోటి చాలా అందంగా ఉంది. అలాగే ఈ ఆలయం యొక్క చరిత్ర తెలిపేటటువంటి మరి ఇక్కడ హోర్డింగ్స్ అవి కూడా నైట్ టైం తీసినటువంటి ఫోటోలు చాలా బ్యూటిఫుల్గా ఉంది. టెంపుల్ని చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఓల్డెస్ట్ టెంపుల్ అయినప్పటికీ చాలా బాగుంది. ఇదిగో ఇటువైపు నుంచి చూస్తుంటే రివర్ అది, సరస్సు, హోన్కేమ్ సరస్సు. ఇదే ఏన్గోక్సన్ టెంపుల్, ఏన్గోక్సన్ టెంపుల్ అన్నమాట. ఇది ఇక్కడ టికెట్ కలెక్ట్ చేసి మమ్మల్ని లోపలికి పంపిస్తున్నాను అనమాట. ఇదే తేహుక్కు వంతెన, మన భాషలో తెర్ర వంతెన అంటాం. ఈ వంతెన మీద చాలామంది నిలబడి మరి ఫోటోలు అవి తీసుకుంటూ ఉంచేదంటే చాలా పెద్ద సరస్సు, అటు ఇటు కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది. మరి దీని మీద నడుస్తూ ఉంటే ఎంతో ఆనందంగా అనిపించింది అనమాట.
టెంపుల్ ఆవరణం చాలా చాలా బాగుంది. చక్కగా బోన్సాయి మొక్కలతోటి చాలా బాగా డెకరేట్ చేశారు. ఎక్కువ బోన్సాయి మొక్కలు ఉన్నాయి. ఇది చూస్తుంటే మరి మనకి చైనాను తలపిస్తుంది. ఇది చైనా బార్డర్లోనే దీనికి ఉంది కాబట్టి ఆ యొక్క మరి ఇంపాక్ట్ ఉంటుంది. ఒకప్పుడు చైనాలోనే ఉండేది కదా ఇది, దాని నుంచి విడిపడింది. నా అడుగులు ఆటోమేటిక్గా సరస్సు ఒడ్డుగంట వెళ్ళిపోయాయి. ఆ సీన్ చూసి వండర్ఫుల్, వాట్ ఏ బ్యూటిఫుల్ లొకేషన్ అని నా మనసు ఎంతో ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఈ సరస్సు ఎదురుగానే మరి ఇక్కడ ఆ టెంపుల్ ఉందన్నమాట. ఇక్కడి నుంచి కదల బుద్ధి కాలేదు. చల్లగా హాయిగా, అందులో క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది. 10 అవుతుంది, అయినప్పటికీ ఇంకా చాలా చల్లగానే ఉంది. అక్కడి నుంచి మరి గుడి చూడటం కోసం మరి నేను అక్కడి నుంచి బయలుదేరానమాట. ఇంకా తప్పక కదలలేక బయలుదేరాను. ఇక అక్కడే ఉన్నటువంటి మరొక చెట్టు, ఇదిగో ఆరెంజెస్, బోన్సాయి ఆరెంజెస్, అది మరింతగా ఆకట్టుకుంది. ఎంత చిన్న చెట్టు, అసలు ఎన్ని కాయలు ఎరబోసాయే కదా. అయితే చిత్రం ఏంటంటే ఏ ఒక్కరు కూడా ఆ కాయల్ని అస్సలు టచ్ చేయట్లేదు. ఆ లేక్ ఒడ్డున ఆ అందాలని తిలకించాక మరి గుడిలోకి వెళ్తున్నాం. మా మనోడు చూడండి ఎంత ఒద్దిగ్గా అలా డాడీ చేయి పట్టుకుని వెళ్తున్నాడు. ఇప్పటికి మా మనోడు అలక తీరింది, అందు గురించే భుజం దిగాడు అనమాట. ఇకపోతే ఇదిగో ఇక్కడ ఫారినర్స్ చాలామంది ఎక్కువ ఉన్నారు. ఈ జర్మనీ, నార్వే, స్వీడన్, థాయిలాండ్, ఇరు పొరుగు దేశాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇదిగో ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి గైడ్ ఈ గుడి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. చిన్న మైక్ పెట్టుకుంటారు ఈ గ్రూపు లీడర్స్, మైక్ పెట్టుకుని వారందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఇక ఈ గుడి గురించి చూసినట్లయితే చారిత్రాత్మక యాంగోక్ స్టోన్ టెంపుల్ ఇది వియత్నాం రాజధాని హానోయిలోని హోన్ కియోమ్ సరస్సు మధ్యలో ఉన్న చారిత్రక టెంపుల్. ఇది 19వ శతాబ్దంలో నిర్మించబడిన పవిత్ర స్థలం ఈ టెంపుల్. అందమైన ఎర్రటి తేహక్కు వంతెన ద్వారా చేరుకునే ఈ ఆలయం వియత్నామీస్ సంస్కృతి, తత్వశాస్త్రం మరియు ప్రకృతి సౌందర్యానికి ప్రసిద్ధి. ఇది సైనికులు, పండితులు మరియు పర్యాటకులకు ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రం. యాంగోక్ సోన్ టెంపుల్ విశేషాలు చూసినట్లయితే ఇది హనోయ్ నడిబొడ్డున ఉంది. దీని చరిత్ర చూసినట్లయితే 19వ శతాబ్దంలో వియత్నామీస్ పండితులు మరియు రాజుల చేత నిర్మితమైంది. 13వ శతాబ్దంలో మంగోల్ సామ్రాజ్యాన్ని ఓడించిన జనరల్ ట్రాన్ హంగ్ డావోతో పాటు పండితులు, ఔషధ దేవుళ్లను ఇక్కడ పూజిస్తారు. ఈ ప్రాంత ప్రధాన ఆకర్షణ చూసినట్లయితే తేహక్ వంతెన, అంటే ఎర్ర వంతెన దాటి వచ్చాం కదా, అది ఉదయపు సూర్యుని కాంతిని ప్రతిబింబించే అందమైన ఎర్రటి చెక్క వంతెనది. అలాగే స్టార్టింగ్లోనే పెన్ టవర్ అని ఎత్తైనటువంటి ఆకాశాన్ని తాకు ఒక పెన్ టవర్ ఒకటి ఉంది. అలాగే పవిత్రమైన తాబేలు, ఇక్కడ సుమారు 200 ఏళ్ల నాటి భద్రపరచబడిన భారీ తాబేలు ఒకటి, ఇది జ్ఞానానికి ప్రతీకగా వీరు భావిస్తారన్నమాట. ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. ఆ ఆలయం ప్రక్కనే మరొక చిన్న ఆలయం ఉంది. బయట ఇదిగో దెబ్బకాయలు భలే చూడముచ్చటగా ఉన్నాయండి. ఆ ఆలయం లోపలికి వెళ్ళాము. ఇక్కడ పెద్ద పెద్ద తాబేళ్ళు 2 గ్లాస్ డోర్లో ఉన్నాయన్నమాట. 2 తాబేళ్ళు కూడా, అవి మరి చూడటానికి ఒరిజినల్గానే ఉన్నాయి, బహుశా ఒరిజినల్ అనుకుంటున్నాను. ఇవి 200 ఏళ్ల నాటి తాబేలట. వీరు తాబేలుని జ్ఞానానికి ప్రతీకగా భావిస్తారు, అందు గురించి ఈ తాబేలుని వీరు పూజిస్తారు. ఇంకొకటి ఏంటంటే మనం చూసినట్లయితే ఇదిగో ఈ లేక్ మధ్యలో ఉన్న టెంపుల్ అదే అనమాట. ఈ హుయాన్కి లేక్ సరస్సులో ఉన్నాం, ఇప్పుడు మేము అక్కడ ఉన్నాం. ఇక ఈ తాబేలు స్టోరీ గురించి మొన్న మేము పపెట్ షోకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఒక ప్రత్యేకంగా ఒక థీమ్ వాళ్ళు ప్రజెంట్ చేశారు. అంటే ఈ సరస్సులోకి విహారానికి వచ్చినటువంటి రాజు దగ్గర నుంచి ఈ తాబేలు ఆ కత్తిని, రాజు చేతిలో ఉన్న కత్తిని నోట కరుచుకుని మునిగిపోతుంది అనమాట. మునిగిపోయాక అక్కడ అదే ప్రదేశంలో ఒక భవనం, తాబేలు భవనం, పెద్ద భవనం ఈ సరస్సులో వెలిసింది. దాన్ని కూడా మీకు గత ఎపిసోడ్లో చూపించడం జరిగింది. ఇదిగో చూడండి ఎంత ఇదిగా ఉందో. ఇదంతా కూడా ఒరిజినల్ తాబేలే,
దానికి 200 ఏళ్ళ నాటిది ఇది. లోపల ఉన్నటువంటి తీసేసేసి అంటే ఈ ఫ్లష్ అది తీసేసి మరి దాన్ని కెమికల్స్ తోటి ఆ విధంగా ఉంచారని అనిపిస్తుంది. ఇదిగో దెబ్బగేలు చూడండి, చూడముచ్చగా ఎంత బాగుందో బోన్సాయ్. ఆ టెంపుల్ చుట్టూ చక్కని క్రోటన్స్తో మొక్కల్ని పెంచుతున్నారు. ఇవి పువ్వులు కాదు, అవి ఆకులే, ఎర్రగా భలే ఉన్నాయిలే, చాలా అందంగా ఉన్నాయి. రకరకాల క్రోటన్స్ మొక్కల్ని పెంచుతున్నారు. మరి ఇక్కడ చాలా అందంగా కూడా ఈ మొక్కలు పెరుగుతున్నాయి. ఎందుకంటే ఇది సరస్సు మధ్యలో ఉంది కదా, నీటికి కొరత లేదు. భూమిలోంచి ఆటోమేటిక్గా నిరంతరాయంగా 365 days చక్కగా వాటర్ అందుతుంది. అందుకేనేమో మొక్కలు చాలా బాగా ఎదుగుతున్నాయి అన్నమాట. ఇక్కడ ఏంటో బోట్ ఉందని మరి దేనికో అది మరి మనకు తెలియదు, కానీ చాలా బాగుంది. అలాగే ప్రక్కనే ఇదేదో మర్రి చెట్టు ఓడల్లాగా ఉన్నాయి. మర్రి చెట్టు అని అంటారా, సరిగ్గా అయితే నాకు ఐడియా రాలేదు, కానీ సేమ్ మన ఇండియాలో మర్రి చెట్టులాగా పెద్ద పెద్ద ఓడలతోటి చాలా అందంగా అయితే ఉంది. ఈ గుడి చుట్టూరు ఈ చక్కని పూల మొక్కలతోటి పాటు మరి బోన్సాయ్ మొక్కలను కూడా చాలా బాగా పెంచుతున్నారు. ఇందాక బోన్సాయ్ పళ్ళ చెట్లను కూడా చూసాం కదా ఇందాక మనం, అలాగే బోన్సాయ్ మొక్కలను కూడా పెంచుతున్నారు. ఇది సరస్సు అవతల దూరంగా మరి వివిధ రకాల బిల్డింగ్స్, వివిధ రకాల రంగాలకు చెందినటువంటి బిజినెస్ ప్లస్ బ్యాంకులకు సంబంధించిన బిల్డింగ్స్ ఉన్నాయి. ఇది దుని ఏదోలాగా ఉందండి, మన సాయిబాబా గుళ్ళు దుని ఉంటారు ఆ టైప్లో మరి దుని కట్టారు. దీని పర్పస్ ఏంటో మనకి అయితే అవగాహన లేదు, కానీ ఇదిగో ప్రక్కన ఇది ఒకటి నన్ను ఆకట్టుకుందండి. వ్యూ పాయింట్, మరి సెల్ఫీ పాయింట్ అనమాట ఇది చూసారా, రైట్ సైడ్ని టవర్ కింద ఉంది, అదే పెన్ టవర్ అట. మరి అంటే జ్ఞానానికి గుర్తుగా వీళ్ళు తాబేల్ని ఈ పెన్ టవర్ని నిర్మించుకుని ఉంటారు, వారి యొక్క సెంటిమెంట్ అయి ఉంటుంది అది. ఇదిగో ప్రక్కనే బోన్సాయ్ చెట్టు చాలా బాగుంది. ఈ వ్యూ సెల్ఫీ పాయింట్ ఇది అనమాట. ఈ టెంపుల్ ఆవరణలో మరి చక్కని మొక్కలతో పాటుగా ఎక్వేరియం లాగా, చిన్న సైజ్ ఎక్వేరియం లాగా ఉంది ఇది. ఇందులో మరి చెరువులో గోల్డెన్ ఫిషెస్, రకరకాల రంగులతోటి ఫిషెస్ని కూడా పెంచుతున్నారు. వచ్చినటువంటి యాత్రికులకి టూరిస్టులకి చాలా ఆకర్షణగా ఉన్నాయి ఇవి. మరి ఈ టెంపుల్ 4 ప్రక్కల కూడా ఇదిగో ఇటువంటి మొక్కలు, పూల మొక్కలు చాలా బాగా పెంచారు. ఇది హుండీ. ఈ హుండీ కూడా చూడండి వాళ్ళ యొక్క శైలిలో ఉంది కదా, ఇదే తేహుకు వంతెన. ఇది ఈ వంతెన చాలా బ్యూటిఫుల్గా ఉంది, అంటే సరస్సు మధ్యన వేయబడినటువంటి వంతెన కాబట్టి చాలా అట్రాక్టివ్గా చాలా బాగుంది ఇది. ఇక ఇదిగో ఇదే టెంపుల్ బయటకు వచ్చేసాం అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఈ లుక్ అయితే పురాతనమైంది, అది 19వ శతాబ్దం ఆ ప్రాంతంలో కట్టబడినటువంటి ఈ టెంపుల్ అని మనకి చరిత్ర చెప్తుంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఈ లొకేషన్ అయితే ఉంది. అందులో ఉదయాన్నే వచ్చామేమో 10 అవుతుంది టైము, ఎంతో ప్లెజెంట్గా ఉంది. క్లైమేట్ కూడా ఇక్కడ హానోయిలో క్లైమేటు ఎప్పుడు ఇలాగే కూల్గానే ఉందండి. అసలు ఎండ అనేది చూడలేదు. ఇక్కడ ఉన్నటువంటి 2 రోజులు కూడా మాకు ఎండ అనేది తెలియదు, చాలా బాగుంది. ఆ విధంగా మరి హోన్ కియోమ్ సరస్సు మధ్యలో ఉన్నటువంటి ఈ ఎన్గోక్ సోన్ టెంపుల్ని మరి చూసి మా యొక్క తిరుగు ప్రయాణం మరొక లొకేషన్కి మారుతుంది. ఇదిగో మా లెఫ్ట్ సైడ్ని ఇక్కడ నుంచోండి ఫోటో తీస్తా అంటున్నాడు. చక్కని ఫోటోలు ఇక్కడ దిగాం మేమే కాదు, చాలామంది అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ లొకేషన్, ఈ వంతెన చాలా బాగుంది, అక్కడ ఫోటోలు దిగుతున్నారు. ఈ సరస్సు చుట్టూరు కూడా మరి అనేక బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. ఇదిగో బయటకు వచ్చేసాము. బయట ఈ మైదాన ప్రాంతం అంతా కూడా చాలా విశాలంగా ఖాళీగా ఉంది. పైగా చక్కని చెట్లతోటి చాలా నీడగా ఉంది. ఇదిగోండి అన్నట్టు ఇదిగో కనకాంబరం మొక్కలు కనపడ్డాయండి ఇక్కడ. ఈ 4 మన దేశంలో ఉన్నటువంటి ఒక ప్లాంట్ ఇక్కడ కనపడింది, కనకాంబరాలు. దూరంగా అది ఈ బ్యాంక్ బిల్డింగ్స్, అవి అపార్ట్మెంట్స్, బ్యాంక్ బిల్డింగ్స్. మధ్యలో ఇదిగో ఆ దీవి దగ్గరికే మేము వెళ్ళొచ్చాము. ఇప్పుడు మీకు చూపించినటువంటి దీవి అదే. దీవి అంతా కూడా చాలా పెద్దగా ఉంది, చక్కగా పచ్చిక మొక్కలతోటి చూడముచ్చటగా
ఆహ్లాదంగా చల్లగా మరి అక్కడి నుంచి కదలాలనిపించలేదు, కూర్చొని ఉండాలనిపించింది అనమాట. ఇదిగో ఇది ఈ సరస్సు ఒడ్డున వేరొక వైపుకి వచ్చాం. ఆ విధంగా అక్కడ చూసుకుని ఎదురుకొచ్చేటప్పటికి ఇది కూడా సరస్సు ప్రాంతమే, గుడ్డే ఇది, కానీ చాలా విశాలంగా ఉంది, పెద్ద సెంటర్గా ఉంది. ఇక్కడ షాపులు అవి కూడా చాలా ఉన్నాయి, అది హోటల్ అనుకుంటా. మేము 11 అయ్యింది, సర్లే కాఫీ తాగుదాం కదా అని ఇక్కడ మరి కాఫీ షాప్కి వచ్చాము. ఇక్కడ రకరకాల కాఫీలు ఉన్నాయండి. చిత్రం ఏంటంటే ఎగ్ కాఫీ కూడా ఉంది. ఇదే ఎక్కడ చిత్రం నాకు అర్థం కాదు. ఎగ్ కాఫీ అంటే ఎలాగుంటుంది ఏంటో అది, మరి మా అబ్బాయి ట్రై చేశాడు. అదిగో మా ఆర్డర్ వచ్చేసింది. మా అబ్బాయి 2 కాఫీలు ఆర్డర్ చేశారట. ఒకటేమో కోకోనట్ కాఫీ, ఇంకొకటేమో ప్లెయిన్ కాఫీ మన ఇండియా స్టైల్లో. ఇక్కడ ఎక్కడ అసలు టీలు అయితే దొరకలేదండి. కాఫీలు దొరుకుతున్నాయి, అది కూడా అదిగో పెద్ద లోటాడు ఇచ్చేవాడు. ఏదో తాగేమో అన్న తృప్తి తప్ప మన కాఫీలాగా అయితే నాకు లేదు. మరి ఇదిగో ఇక్కడ చూసారా, అందరూ కూడా ఇలాగా చిన్న చిన్న స్టూల్స్ మీద బయట కూర్చుని తాగేస్తున్నారు. అంటే సాయంకాలం అటు స్నాక్స్ కానీ ఉదయం స్నాక్స్ కానీ ఏం తీసుకున్నా ఈ షాప్ బయటే చిన్న చిన్న స్టూల్స్ వేసేస్తారు. ఇదిగో మా మనవడు కోడలు తినిపిస్తుంది, వాడు మిక్చర్ ఏదో ఆర్డర్ చేసినట్టుకున్నాడు. ఈ ఏరియా మరి చుట్టుపక్కల చూసినట్లయితే ఇది చాలా పెద్ద లొకేషనే. ఇదంతా కూడా ఆ సరస్సుకి దగ్గరలోనే ఉంది. మా పెద్దబాబు కోకోనట్ కాఫీ తీసుకున్నాడు, అది అందరికీ కూడా రుచి చూపిస్తున్నాడు. బాగుందట, చల్లగా ఉంది, బాగానే ఉంది అని చెప్పేసి అని అన్నాడు. మా కోళ్ళను మనవడును ఆ మిక్చర్ తింటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. దాంతో నాకు కూడా రుచి చూపించాడు, కానీ నాకు కోకోనట్ ఆయిల్ స్మెల్ వచ్చింది. మా పిల్లడికి అయితే నచ్చింది. మా అబ్బాయి రకరకాల టేస్ట్ చేస్తాడండి. ఎక్కడెక్కడ ఏ వెరైటీ దొరుకుతాయో ఆ వెరైటీస్ అన్నీ కూడా ట్రై చేస్తాడు. అలాగే ఈ హోటల్ కూడా ఇక్కడ చాలా ఫేమస్ అట. మా అబ్బాయి ఏం చేస్తారంటే ఈ లొకేషను, ఎక్కడ లొకేషన్ వచ్చినా ఆ లొకేషన్లో కావాల్సినటువంటి హోటల్ కానీ ఇలాగ టీ స్టాల్స్ కానీ ఏవైతే ఉన్నాయో టాప్ ఉన్నటువంటి ర్యాంక్లో ఉన్నటువంటి సెర్చ్ చేస్తాడనమాట. ఆ విధంగా ఇది ద నోట్ కాఫీ ఈ హోటల్ ఇక్కడ ఈ ఏరియాలో మంచి ఫేమస్. ఎగ్ కాఫీ, కోకోనట్ కాఫీ, జ్యూసెస్ పైకంట ఉంది. ఈ రెస్టారెంట్ పైకంట ఉంది. లోపలికి వెళ్ళి కూర్చుని వాళ్ళు కూర్చుంటారు, కానీ మేము మాత్రం బయటే కూర్చుని ఎంచేదంటే జస్ట్ కాఫీయే కదా, మళ్ళీ అక్కడి నుంచి ఇంకో లొకేషన్కి వెళ్ళాలి మేము. టైం 11 అయిందని టీ తాగడం కోసం అక్కడ తాగి చుట్టుపక్కల లొకేషన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ బయట కూర్చోమంటే మనకి లొకేషన్ అంతా కనపడుతుంది. అందుకే మేము బయట కూర్చుని, నా శ్రీమతి నా పక్కన కూర్చుంది. ఆ సెంటర్లో ఉన్నటువంటి హనోయిలోని ప్రముఖ కాఫీ షాప్ దగ్గర కాఫీ తాగి ఒక 6 గంటలు రిలాక్స్ అయ్యాక మరలా మా యొక్క ప్రయాణం హనోయిలో ఉన్నటువంటి మరొక ప్రముఖమైనటువంటి టూరిస్ట్ స్పాట్ సెయింట్ క్యాథడ్రల్ చర్చ్. ఇది చాలా ఓల్డ్ దట. అక్కడికి మా అబ్బాయి తీసుకెళ్తున్నాడు. ఈలోగా మరి సిటీని చూసుకుంటూ వెళ్దాం రండి.
హోన్ కియోమ్ సరస్సుకి దగ్గరలోనే క్యాథడ్రల్ చర్చ్ అని చారిత్రాత్మకమైన చర్చ్ ఉందట. అది చూడటం కోసం మరి దగ్గరే కాబట్టి మేము బై వాక్ వెళ్తూ ఈ సిటీ చూసుకుంటూ వెళ్తున్నాం. ఇది సోలారియా హోటల్, 5 స్టార్ హోటల్ లాగా ఉంది, బాగుంది. ఇక్కడ షాపులు ఉంటే పెద్దగా ఉంటున్నాయి, లేకపోతే చిన్నగా ఉంటున్నాయి. ఇక్కడ ట్రాఫిక్ చూసినట్లయితే ట్రాఫిక్ అంత పెద్దగా ఏమీ లేదు. చూడండి, వెహికల్స్ చక్కగా పార్కింగ్ ఎలా చేశారో. మోటార్ సైకిల్ అటు రోడ్డుకి అటువైపున ఇటువైపున తప్ప ఎక్కడ కూడా రోడ్డు మీద అడ్డంగా పెట్టలేదు. అది నాకు బాగా నచ్చింది. ఆ డిసిప్లిన్ చాలా బాగుంది. ఇక ఇది అవటానికి రాజధానే కానీ ట్రాఫిక్ మాత్రం అంతగా అనిపించలేదు. మెయిన్ రోడ్లో ఉంటుందేమో కానీ సైడ్ రోడ్లో మాత్రం పెద్దగా ట్రాఫిక్ అయితే లేదు. ఇదిగో మా మనవడు భలే నిజంగా మాతో సమానంగా నడిచేశారండి. అక్కడక్కడ అప్పుడప్పుడు చిన్న చిన్న అలకలు ఉన్నా మళ్ళా కూలైపోయి మళ్ళీ మామూలుగానే మాతోటి నడిచేసేవాడు. వియట్కోమ్ బ్యాంక్ ఏటీఎం, ఇది ఏటీఎం పెద్దగా సెక్యూరిటీ లేదు, బయట సెక్యూరిటీ మ్యాన్ కూడా లేడు. అంటే ఇక్కడ అందరూ కూడా చాలా నిజాయితీగా ఉంటారని దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇక నా శ్రీమతి రోడ్డు క్రాస్ చేస్తుందండి. అంటే ఈ చర్చికి దగ్గరలోనే వీధి షిఫ్ట్ అవ్వాలి, ఎటు రోడ్డు క్రాస్ చేస్తున్నాం. ఇక్కడ వెహికల్స్ మనకి ఊబర్, ర్యాపిడో ఎలాగో ఇక్కడ గ్రాబ్ యాప్ ద్వారా ఈ వెహికల్స్ని మనం బుక్ చేసుకోవచ్చు అనమాట. ఇదిగో చూడండి, మోటార్ సైకిళ్ళు ఎంత చక్కని పార్కింగ్, చాలా చూడముచ్చటగా, ఎవరికి ఇబ్బంది లేకుండా చాలా డిసిప్లిన్గా ఉంది. అదిగో మాటల్లోనే మరి చర్చి దగ్గరికి అంటా వచ్చేసాం. ఇది హానోయ్లో అత్యంత ప్రాచుర్యం పొందిన మరియు పురాతనమైన చర్చి సెయింట్ జోసెఫ్ క్యాథడ్రల్ చర్చి. దీనిని స్థానికులు నాథోలో అని కూడా పిలుస్తారు. సెయింట్ జోసెఫ్ క్యాథడ్రల్ గురించి చరిత్ర చూసినట్లయితే ఇది 1886లో ఫ్రెంచ్ వలస రాజ్యాల కాలంలో నిర్మించబడింది. అంటే నేటికి 140 సంవత్సరాలు అయిందనమాట. రాత్రి వేళ చూడండి ఎంత బాగుందో. ఇది హానోయ్లోని పురాతన చర్చిలో ఒకటి. చర్చి ముందు భాగంలో మేరీ మాత విగ్రహం ఉంటుంది. అలాగే ఇక్కడ వాస్తు శిల్పం చూసినట్లయితే పారిస్లోని ప్రసిద్ధ నోట్రెడామ్ తరహాలో గోతిక్ రివైవల్ శైలిలో ఈ చర్చి నిర్మించబడింది. ఈ చర్చి వెలుపల గోడలు మరి మాసిపోయినట్టుగా ఉంటాయి. అది కూడా ఈ చర్చికి ఒక అందాన్ని తీసుకొచ్చిందని చెప్పవచ్చు. ఇది ఐరోపా నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తుంది. ఇది హానోయ్లోని ఓల్డ్ క్వార్టర్స్ సమీపంలో హోన్ కియోమ్ సరస్సులో దగ్గరగా ఉందన్నమాట. ఇక్కడ మరి వచ్చినటువంటి యాత్రికులందరూ కూడా ఇక్కడ ఆ చర్చి అందాలను చూస్తూ మైమరిచిపోతూ ఉంటారు. అక్కడ మరి ఆ చర్చి అందాలని తమ యొక్క కెమెరాల్లో బంధించి మరి పదిలపరుచుకుంటారు చాలామంది. అంత అద్భుతమైనటువంటి చర్చి ఇది. ఇది కేవలం ప్రార్థనా స్థలం మాత్రమే కాదు, పర్యాటకులు తప్పక సందర్శించవలసిన ప్రసిద్ధ చారిత్రక కట్టడం. మరి ఇందాక చర్చి ముందు భాగంలో మదర్ మేరీ విగ్రహం కూడా చూసాం కదా. చర్చి చుట్టూ అనేక కేఫేలు, రెస్టారెంట్లు ఉంటాయి. సాయంత్రం వేళల్లో ఇక్కడ లెమన్ టీ తాగుతూ చర్చి అందాన్ని చూడటం స్థానికులకు, పర్యాటకులకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఇక క్రిస్మస్ సమయంలో ఈ చర్చిని మరింత అద్భుతంగా అలంకరిస్తారు. ఆ సమయంలో ఈ చర్చిని సందర్శించడం ఇంకా బాగుంటుంది. ఇక లోపలికి కూడా వెళ్ళి చూద్దామని నేను లోపలికి వెళ్ళడం జరిగిందనమాట. మరి ఆ సమయంలో ఎంత దేదీప్యమానంగా చర్చి వెలిగిపోతుందో నాకైతే మాటలు సరిపోలేదనమాట. చాలా పురాతనమైన చర్చి అని దాన్ని చూస్తేనే, గోడలు చూస్తేనే నాకు అర్థమైపోయింది. ఈ చర్చి లోపల రంగురంగుల గాజు కిటికీలు, ఎత్తైన గోపురాలు చాలా అందంగా ఉంటాయి. చూడండి, చక్కగా ప్రతి ఒక్కరు కూడా విడిచిపెట్టి బయటికి వెళ్ళడానికి మనస్కరించదనమాట. అంత అద్భుతమైనటువంటి శైలిలో ఈ చర్చి ఉంది. బయట ఇదిగో చెక్కతో కట్టబడినటువంటి ఈ చర్చి నమూనా కూడా ప్రదర్శించారు. ఆ తర్వాత ఇంకా బయటకు వచ్చేసాం. ఈ బయట మరి ఈ చర్చిని చూసి ఎంజాయ్ చేసినటువంటి వారు బయట వచ్చి ఆ చర్చి యొక్క నమూనాని మరి తమ యొక్క కెమెరాల్లో బంధిస్తూ కనపడ్డారు.
చర్చ్ నుంచి బయటికి రాగానే ఒక తినుబండారం ఏదో మాకు అట్రాక్టివ్గా అనిపించింది. ఏమిటా అది, స్వీటా హాటా అని డిస్కస్ చేసుకుంటే సరేలే కొని తింటే బాగుంటుంది కదా అని మా వాడు కొన్నాడు. ఇంతకీ 3 ఇచ్చారా, 3 20,000 డాంగ్స్, 20,000. అది ఇండియా కరెన్సీలో 71 రూపాయలు అనమాట. మా వాడు తిని ఇది స్వీట్ అన్నాడు. ఇంకా దాంతో నేను ముట్టుకోలేదు, నేను స్వీట్ తిన్నా కదా. మా మిసెస్ ఇది గోర్మిటీ అని డిసైడ్ చేసింది. ఆ టేస్ట్ ఉందన్నమాట. ఆ విధంగా ఒక్కసారి మన ఆంధ్రాని గుర్తు తెచ్చుకున్నాం మేమంతా కూడాను. ఇంకొక సేమ్ అటువంటి ట్రాలీ దగ్గరికి చూస్తే ఇక్కడ వేరొక స్వీట్ కూడా ఉంది దానితో పాటుగా, ఇవి పాకుండలు. ఆ విధంగా ఒకసారి మళ్ళా మేము మా ఆంధ్రాని గుర్తు తెచ్చుకున్నాం అనమాట. ఇక ఇక్కడ మరి చూసినట్లయితే ఇదిగో మా మిసెస్ పాకుండలు అనడంతో చూడటానికి వచ్చింది. ఇక ఇక్కడ వీళ్ళు ఇలా స్టూల్ మీద కూర్చుని ఏటో తినేస్తున్నారండి. నల్లగా పొడవు ఉన్నాయి గింజలు, అవి కొరుక్కుని కొరుక్కుని పెంకులు తీసేసి తినేస్తున్నారు. చూసారా ఇక్కడ సిట్టింగ్ ఎంత సింపుల్గా ఉందో. హోటల్లో చిన్న గదిలో ఉంటుంది, బయట బయట ఇలాగ స్టూల్స్ వేసేసి ఉంటాయి అన్నమాట. ఆ స్టూల్స్ మధ్యలో వేసుకుని దాని మీద వాళ్ళు తినేసేటటువంటి తినుబండారు ప్లేట్లో పెట్టుకుని చుట్టూరు కూర్చుని ఫ్రెండ్స్ తోటి చిట్ చాట్స్ చేస్తూ మరి ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. ఇక ఇదిగో ఇదిగో డబుల్ డెక్కర్ అండి. అదేంటా అని అబ్జర్వ్ చేస్తే హానోయ్ సిటీ టూర్ అది ఎక్కితే కనుక హానోయ్ అంతా కూడా చూపిస్తున్నాను పొద్దున్న సాయంకాలం వరకు. మరి ఇది మిత్రులారా, మరి ఇప్పటికే చాలా భాగం ఎక్కువైపోయింది, లెంగ్తీ అయింది. ఇక్కడితో ఆపేస్తున్నాను. ఇది 9వ భాగం. త్వరలోనే 10వ భాగంతో మేము ముందుంటాను. అంతవరకు బాయ్ బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని కామెంట్ బాక్స్లో ఉంచండి. అలాగే నా ఛానల్ మొట్టమొదటిగా చూస్తున్నా లేదా ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోయినా దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు ప్రోత్సాహాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.